ఓకే, మొత్తానికైతే ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం రైతుల పాలిట రైతు కంటక పాలన పరిపాలన చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి ఏం చెప్పింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి ఇక్కడ ఏమేమి విన్నారు మీరు? రైతులకు భరోసా ఇప్పుడు ఇది కళ్యాణ్ లక్ష్మి కానీ రైతులకు రైతు బంధు కానీ ఇప్పుడు ఆనాడు ఇప్పుడు పెన్షన్ కానీ అన్నిట్లల్లా మోసం చేసిండు రేవంత్ రెడ్డి. 2,000 ఇస్తా అన్నాడు, 2,000కు 4,000 ఇస్తా అన్నాడు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు ఎకరానికి. ఇవాళ ఏంటంటే 12,000 ఇస్తే దాంతో సరిపెట్టి అది కూడా అన్ని సంవత్సరాలు ఇప్పటికీ 4 విడతల ఎగ్గొట్టిండు. అది కూడా ఒక్క విడత మొన్న, అది కొన్ని ఒక్క ఎకరానికి 2 ఎకరాలకు వాడాయి తప్ప రైతులకు ఏది లేదు. యూరియా యాప్ అని ఒకటి యాప్ పెట్టి రైతులను మాత్రం బాగా మోసం చేస్తారు. యాప్లు ఎట్లా వస్తుంది? ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోలలో వచ్చినాయి. ఇలా చెప్పింది కూడా కేటీఆర్ అదే. అప్పుడు వచ్చిన పరిపాలనకు ఇప్పుడు వచ్చిన పరిపాలనకు తేడా ఏంటంటే రైతులు నమ్మి ఈ ఓట్లేసి మోసం చేసిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రజా పరిపాలన లేదు, అది రాక్షస పరిపాలన ఉన్నది. పెద్ద మనిషి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేదరపేట. ఎట్లా ఉంది మరి నువ్వు కాంగ్రెస్ పరిపాలన చూసుంటావు, కేసీఆర్ని చూసుంటావు, రేవంత్ రెడ్డిని కూడా చూసుంటావు. 30 ఏళ్ళే మేము ఇది చేస్తాను కానీ ఈ పాలనలో మాత్రం అందరికీ నష్టమే చేస్తుండు రేవంత్ రెడ్డి. మరి ఏంది నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాడు కానీ ఓట్లు నమ్మరు, ఎవరు జనాలు నమ్మరు. ఎందుకంటే అప్పుడు ఒకసారి నమ్మిండు కానీ ఇప్పుడు నమ్మరు. ఎందుకు నమ్మరంటే చెప్పిన అబద్ధాలేనా? ఇప్పుడు తను చెప్పిండు నా 2,000, 4,000, 6,000 ఇస్తానే, మన ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం ఇస్తానే, మన ఇప్పుడు రైతు బంధు 15,000 ఇప్పుడు 15,000 ఇస్తలేకనే పాయ, ₹2,00,000 పని చేయకనే పాయ. ఇవన్నీ అబద్ధాలు కాబట్టి ఇక మన జనాలు నమ్మరు కాంగ్రెస్ ప్రభుత్వం, నమ్మరు. ఏం పేరు మీ పేరు? నా పేరు సత్యవా. ఎక్కడి నుంచి వచ్చారు? లక్ష్మీపేట. ఎట్లా మరి రైతు సదస్సు పెట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, చాలా మంది భారీ ఎత్తున తరలి వచ్చారు, భారీ వర్షాన్ని కూడా చూసుకుంటా. ఏం చెప్పింది కేటీఆర్ సార్? ఏం చెప్పిండు? రైతుల గురించే చెప్పిండు కదా ఆయన. రైతుల పరిస్థితి ఏంది నిజంగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి? ఇప్పుడు అంతకుముందు మంచిగా ఉండే, ఇప్పుడైతే ఏమున్నది? ఏం లేదు కదా. ఇప్పుడు వచ్చిన ఆయనకి ఏమైంది? రోగం పుట్టింది ఆయనకు. వచ్చిన ఆయనకి ఏమైందంటే వచ్చిన ఆయన ఏమిస్తాడు? మొన్న వడ్లు వండితే గన్ని రోజుల దాకా కాంట పెట్టుకోకపోయే, ఏం పెట్టుకోకపోయే, గన్ని రోజుల దాకా అంత అంగడంగడి మళ్ళీ కాంటకు 2 కిలోలు ఎన్ని కిలోలు కట్ చేసిరి అన్ని దొరుకుతుందమ్మా. ఊరియకు ఒక్కొక్కరు చెప్పులు అవి ఇవి ఇట్లా పెట్టి అడ్డం పెట్టి ఉంచిండ్రు. మార్పు తీసుకొని వస్తాను. మార్పు మంచిగా ఉందా? ఏం మార్పు ఉంది? ఏం మార్పు ఉన్నది? నిజంగా మనం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా? ఈయన వచ్చిన కేసీఆర్ ఉన్నప్పుడు అన్నిట్లలో బాగానే ఉండే, కరెంటు కానీ ఏది కానీ రైతులకు కానీ. ఇప్పుడు రైతు బంధు మాకు పొలం లేదుకున్నా కూడా రైతు బంధు పడేటోళ్ళకైతే మంచిగా పడ్డాయి. వాళ్ళకి ఏదైనా కూడా నీళ్ళైనా ఏదైనా మంచిగా ఇచ్చింది. అంత మంచిగా నడిచేదాన్ని తీసుకొచ్చి ఈయన తీసుకొని పెట్టుకురు. మరి ఒకసారి చూద్దామని పెట్టినట్టున్నారు అందరూ. పెట్టినట్టుంటే మంచి అందరినీ ఇది చేస్తాండు కదా, అంతే. మళ్ళీ ఒకసారి వస్తాడా? ఇంకా ప్రతి మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. అవే ఇక్కడ ఇస్తాడు. ప్రతి పెళ్ళైన ఆడపిల్లకు తులం బంగారం అన్నాడు. ఈ బస్ ఫ్రీ పెట్టిండి. బస్సు ఏమిటికి? ఒక టీచర్లకే ఉపయోగపడుతున్నది. గుట్టిగా అట్లా ఇట్లా తిరిగేటోళ్ళకు ఉపయోగపడుతున్నది. పని చేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి ఏం లాభం లేదు. అది పెట్టక 2,500 ఇస్తే ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగా ఉంటుండే. ఏ మహిళకైనా ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూర్చున్న వాళ్ళు, పనికైన వాళ్ళకు, పేదోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు అందరు బాగుపడు. ఈ మనిషికి 2,500 ఇస్తే అందరికీ ఉపయోగపడు కదా. మాకేం ఒక్క గుంట కూడా లేదు. గుంట ఒక ఇల్లు తప్ప మాకు ఏం లేదు. మరి మొత్తం నేను ఇంత చేసినా, అంత పొడుగు చేసినా, అయినా 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటాను. చూద్దాంలే వచ్చిన వరకు. రాడు కదా, రాడు. పక్క వాళ్ళే చెప్తున్నారు కదా, మేం చెప్పుడు కాదు. కాంగ్రెస్ వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. ఓట్లు ప్రజలు ఎవరు ఎవ్వరు వేయరు, అస్సలే వేయరు. ఎందుకు కావచ్చు అట్లా? నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటాను. ఎవరైనా చెప్తారు, అట్లా చెప్పుకుంటారు ఎవరైనా. ఇప్పుడు ఏ పదవిలో ఉన్నోళ్ళైనా నేను ఉంటా అని చెప్పుకుంటారు. చెప్పుకోక ఎవరు మానరు. కాకపోతే వచ్చి రాడు. ఏ మాట కామాట కక్క, రైతులకు బాగా చేసి ఉండే, ప్రజలకు కూడా మంచిగా ఉండే. మీ లక్ష్మీపేట కూడా ఇదివరకు ఎట్లా ఉండే, ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లయింది మంచిర్యాల జిల్లా అయిన తర్వాత. ఇంత చేసిన కేసీఆర్ కాదని రేవంత్ రెడ్డిని ఎందుకు తెచ్చుకున్నట్టు ప్రజలు? అది అందరూ ప్రజలు ఎందుకు తెచ్చుకున్నారో అర్థం కాదు. ఒకసారి చూద్దామని తెచ్చినట్టున్నారు కానీ చూస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ అర్థమైపోతుంది. ఎవరు? లక్ష్మీపేట. ఎంత ఉంటావు? ఒక 60-70 ఉంటావు? ఉంటా సార్. 50 ఉంటావు సార్. అంటే అప్పుడు చాలా కాంగ్రెస్ చూసినావు, కేసీఆర్ చూసినావు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసినావు. రేవంత్ రెడ్డి మంచిగా ఉండే.
ఎవరు మంచిగా ఉన్నారు? అప్పుడు కారు గుర్తున్నప్పుడే మంచిగా ఉండే. అప్పుడు రైతు బంధు పైసలు వేసిండు. ఆ? ఇట్లా ఆడోళ్ళకు కూడా ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి వస్తే 2500 వేస్తానన్నాడు. 2500 ఏం లేవు. ఈ బస్సు పిరి ఎందుకు పెట్టిండు? ఈ బస్సు పిరి ఇంట్లో ఉన్న వాళ్ళని బయట దింపడానికే ఇదంతా ఆగమే వద్దు. ఈ బస్సు తీసేసి ఇంకేమన్నా ఈ ఆడోళ్ళకి 2500 ఇస్తానన్నావు కదా, నువ్వు ఇది హామీ చేస్తే అయిపో. మరి నువ్వు ఇస్తానన్నప్పుడు ఇది ఇస్తే అయిపోవు. నువ్వు అది తీసేసి ఇది ఇస్తే మంచిది. ఇంకెన్నో చేసిండు, ఎన్నో అన్నాడు కానీ ఏమి అమలు పరచలేదు. ఇప్పుడు అది కూడా నేనే మళ్ళీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే ఉంటా, అప్పుడు ఎట్లా చేస్తాను ఉంటాడు కావచ్చు. కానీ రైతులు కూడా పంట వండితే రైతులది గిన్ని రోజుల పొంట గాడ అడ్లు పోసుకొని ఉంటారా? అలా గోసేం కావాలి, ఘాటు దుమారాలు వస్తున్నాయి. రాత్రి అయ్యో అడ్లు పొద్దున దాకా ఎండ కొట్టింది, రాత్రి వానే కొడుతుందా, ఇప్పుడు ఇది కొట్టేటట్టు లేదు కదా అని మనం సపరేట్గా వజ్జుకొని ఉంటాం. అది రాత్రి వచ్చే తను కొనిపాయే మనుషులు వేయిండ్రు కదా. ఇప్పుడు మనకేమున్నది? ఈ అడ్లు పండించుడే రైతు బాధ్యత అవుతుంది. అది పోవన్నంటే మళ్ళీ రైతు గుండె దప్పులు కొడుతుంది కదా. మరి పండిత్ ఒక బాధ ఉంది, పండియకుంటే ఒక బాధ. ఆ పండిన వాళ్ళకి ఏమి లేదు, బాగా దోసుకపోయినాయి అన్నీ ఆనలకు తడుచుడానికి. లారీలు అచ్చులు లేదు, లారీలోళ్ళకు లాభమే. లారీలోళ్ళు తీసుకున్నాడు ఇన్ని, అమాలోళ్ళకి ఇన్ని, వాళ్ళకి ఏమొచ్చింది, వాళ్ళకి ఏమి రాలే. పండిన వాళ్ళకి రేవంత్ రెడ్డి తెచ్చుకున్న కష్టమా లేకపోతే మీ అంతలో మీరు తెచ్చుకున్న కష్టమా? ఏమో ఇక మాకేమి తెలిసి ఎవరు వాళ్ళకి చెప్పుడు అయితే ఎప్పుడే చెప్పుడు వాళ్ళు మేము ఇస్తాం అని చెప్పుడు. మొదట ఏం లేదు, మొదట గుర్తిచ్చిండు గదే కేసీఆర్ 2000, గదే 2000. నేను 4000 ఇస్తా, నేను 4000 ఇస్తాను పేరు సాగర్ అన్నాడు. 4000 ఏమి లేవు, ఇదే 2000. ఇప్పుడు అడగలే, అందులో మంది బాగున్నారు. మేము వచ్చిన వాళ్ళకి మేమేమి రాకడానికి రానేలేదు. నా 4000 ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి అని గట్టిగాడు. నాగా 4000 కాదు, ఇంకా ఇంటింటి ఆడివాళ్ళకు 2000 అన్నారా, 2500 ఇస్తానన్నాడు. 2500 ఇంటింటికి వాళ్ళు ఆడవాళ్ళకు. పింఛన్ వాళ్ళకేమో 4000. ఆ ఇంట్లో ఆడవాళ్ళు పని చేస్తలేరు కదా, ఇప్పుడు పని చేయని వాళ్ళకు 2000 ఇస్తానన్నాడు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళకి అందరికి ఇస్తానన్నాడు. ఇక ఇచ్చిన వాళ్ళకు ముసలి వాళ్ళకు 4000 ఇస్తానన్నాడు. 2000 4000 ఇస్తానన్నాడు. 4000 లేవు, 4 కొత్తలు లేవు. ఇచ్చినాడు, ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇండ్లు వచ్చినాయి. ఇంత సగం అవి కూడా సగమే. అవి కొంత రానే సగం తిరుడు సగం ఇచ్చుడు అవి వచ్చిన వాళ్ళకు.